ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సమాజం వల్ల మనం పైకి వస్తాం. సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్, గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు. డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు, అది కాదు ఇక్కడ. ఈరోజు ఈ స్కూల్ని మోడల్ని చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు, కానీ ఒకసారి వన్ టైం డొనేషన్ చేయొచ్చేమో, కానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరికులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్గా తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను. అంటే 3వ తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవబోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజుండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలకు ఉన్నాయి. వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం.